ఏమండోయ్ విన్నారా? ఇవాళ నేను మీతోని మునగాకు పౌడర్ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. మొన్న మేము పెళ్ళికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఊర్లో బోల్డు మునగాకు ఉంటే తెచ్చుకున్నాను. ఇంటికి తెచ్చి బాగా కడిగి ఎండలో అయితే డ్రై చేసేసుకున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్లోని 1 కప్పు పల్లీలు, ఒక హాఫ్ కప్పు శనగపప్పు, మినప్పప్పు, 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర, ఒక హాఫ్ కప్పు నువ్వులు, ఒక 10-15 మిరియాలు, మనకి కారం సరిపెట్టిన ఎండుమిర్చి వేసి అన్నీ బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లోని మనం 3 కప్పులు మునగాకు, అలాగే ఒక హాఫ్ కప్పు కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని అది కూడా పెట్టేసుకోవాలి. అన్నీ చల్లారిపోయిన తర్వాత ఫస్ట్ ఈ పోపులు గ్రైండర్లో వేసి గ్రైండర్ చేసిన తర్వాత మునగాకు కూడా వేసి గ్రైండర్ చేసుకుంటే ఇన్స్టెంట్ రైస్లో కలుపుకొని తిన్న పౌడర్ అయితే రెడీ అయిపోతుందండి. ఈ మునగాకు పౌడర్ చాలా హెల్దీ అని మన అందరికీ తెలుసు కదా. మీరు కూడా ఈసారి ఈ పౌడర్ ఇంట్లో తయారు చేసుకొని తిని ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.